అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం పెనికల్పాడు గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాతబట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర గతిని ఇంతగా మార్చేసిన ఆ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ప్రపంచానికి ప్రత్యామ్నాయం చూపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శ్యామిలు, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చలి విప్లవ్ కుమార్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. చరిత్ర గతిని మార్చివేసింది 1917లో సంభవించిన మహత్తర రష్యన్ విప్లవం. ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు, ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి దోచుకొని దోపిడీ లేని సోషలిస్ట్ వ్యవస్థకు జన్మనిచ్చింది. పాత సామాజిక విప్లవాలు మానవాళిని ఒక దోపిడీ వ్యవస్థ నుండి మరో దోపిడీ వ్యవస్థకు నడిపిస్తే, మహత్తర అక్టోబర్ విప్లవం దోపిడీని పూర్తిగా నిర్మూలించే కార్మిక వర్గ రాజ్యానికి అంకురార్పణ చేసింది. ప్రపంచ చరిత్ర గతిని ఎంతగా మార్చేసిన ఆ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ప్రపంచానికి ప్రజ్ఞామాయం చూపింది. పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. చీకటి కొన్నాళ్ళెన్ని